ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 2 ఆదివారం రోజు వచ్చినటువంటి క్షీరాబ్ది ద్వాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, పూజా సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి నవంబర్ 2 ఆదివారం తెల్లవారుజామున 3:06 ప్రారంభమై నవంబర్ 3 సోమవారం తెల్లవారుజామున 1:41 వరకు ఈ ద్వాదశి తిథి గడియలున్నాయండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి పండుగను నవంబర్ 2 ఆదివారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:03 వరకు ఉందండి. ఈ రోజు ఉదయం పూజా సమయాలు అనేవి నవంబర్ 2 ఆదివారం తెల్లవారుజామున 4:26 ప్రారంభమై ఉదయం 12 గంటల లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. అలాగే తులసి దాత్రి పూజ, తులసి కళ్యాణం, అలాగే చిలుకు ద్వాదశి దీపాలు వెలిగించాల్సిన సమయం నవంబర్ 2 ఆదివారం సాయంత్రం 6:01 నుండి రాత్రి 8 గంటల లోపుగా ఈ దీపాలు అనేవి వెలిగించుకుంటే మంచిదండి. ఉద్దాన ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తీసుకొచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి తులసికోట దగ్గర వీలైతే గోమయంతో అంటే ఆవు పేడతో అలకాలి, లేకపోతే నీటితో శుద్ధి చేసుకోవాలి. తులసికోట దగ్గర బియ్యపిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తి కృతులున్నటువంటి ముగ్గు వేయాలి. ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుందంట. తర్వాత తులసికోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి. 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఏ పూజ ప్రారంభించినా ముందుగా పసుపు గణపతి పూజ చేయాలి. వినాయకుడి పూజ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పూజను ప్రారంభించాలి. చక్కగా పూలతో తులసికోటను అలంకరించి ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఓం బృందావనాయ నమః అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు తులసికోట వద్ద చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు వెలిగించాలి. తులసికోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం తాంబూలంగా ఉంచి వాయనం ఇవ్వాలి. ఆ రోజు ఉసిరి కొమ్మ దొరకలేని సమయంలో ఉసిరికాయను పెట్టిన పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని, సుఖ సంపదలు, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.